నమస్కారం అండి. నమస్కారం. యా సో ఫ్రెండ్స్, నేను ఇప్పటి నుంచి నా టెస్టిమోనియల్స్ అన్ని పేషెంట్కి మాస్క్ పెట్టి తీద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే వితౌట్ మాస్క్ వాళ్ళు కొంచెం ఫ్రీగా చెప్పలేరు. రెండోది, రేపు వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అందుకనే ఈ మేడం గారికి నేను ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ చేసి ఇట్స్ బీన్ 2 weeks అనమాట. ఆల్మోస్ట్ 2 weeks, 12 days అయింది. సో మేడం ఎలా ఉన్నారు ఇప్పుడు? బానే ఉందండి. సో మనం రైట్ లెగ్ చేసాం కదా, రైట్ ని. సో మనం ఎస్టీ గ్రాఫ్ట్ వాడాము, సెమీ టెండినోసస్ గ్రాఫ్ట్ వాడాము. సో పైన అడ్జస్టబుల్ బటన్, కింద ఏమో డిస్క్ వాడడం జరిగింది. కాల్ చాపండి మేడం. యా సో నొప్పి ఏమన్నా ఉందా అండి? కొంచెం జాయింట్ లో ఉంది, బట్ సర్జరీ పెయిన్ ఏం లేదు. సర్జరీ పెయిన్ ఏం లేదు. ఓకే, నడుస్తున్నారా మీరు ఇప్పుడు? నడుస్తున్నా, వితౌట్ హెల్ప్ నడుస్తున్నా. ఓకే, తింటున్నారు కదా బానే? ఫుడ్ ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు. వెరీ గుడ్. నిద్ర బానే ఉందా? బానే ఉంది. ఓకే, నేను ప్రతి పేషెంట్ని మెయిన్ ఇవి అడుగుతాను. తింటున్నారా లేదా సరిగ్గా, నిద్రపోతున్నారా లేదా, టాయిలెట్ వస్తుందా, లెట్రిన్ సరిగ్గా వెళ్తున్నారా లేదా అని. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను నేను. వాళ్ళకి నిద్ర లేదనుకోండి, అది చాలా తలనొప్పి. ఎందుకంటే మనిషికి 6-7 గంటల నిద్ర మినిమం అవసరం. టాయిలెట్ లెట్రిన్ సరిగ్గా రాకపోతే అది నరకం, నిజమే కదా? సో అందుకని అవి నేను కంపల్సరీ అడుగుతాను అందరు పేషెంట్స్. ఫీవర్ ఏమైనా వస్తుందా అని అడుగుతాను. సో సర్జరీ మీకు ముందు మీకు ఎలా అనిపించేది, ఎలా నడిచేవారు మీరు? కొంచెం అన్స్టేబిలిటీ ఉండేది. అప్పుడు ఇన్స్టెబిలిటీ ఉండేది. కొంచెం స్టెప్స్ ఎక్కడం, దిగడం, నడవడం కొంచెం స్లిప్ అయ్యేది అన్నమాట. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు పర్లేదు. సో సర్జరీ అంటే ఆవిడ పాపం చాలా భయం వేసేది. బాగా తెలిసిన క్లోజ్ డాక్టర్ గారు రిఫర్ చేశారు.